దేశవాళీ క్రికెట్లో ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ హోరాహోరీగా సాగుతోంది. ఈ టోర్నమెంట్లో యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపిస్తూ సీనియర్ ప్లేయర్లను సవాల్ చేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 2 ఇన్నింగ్స్లో 131, 77 పరుగులు చేసి మొత్తం 208 పరుగులతో ఫామ్లోకి వచ్చాడు. కానీ ఈ టోర్నమెంట్లో 5 యువకులు కోహ్లీ కంటే ఎక్కువ రన్స్ చేసి రికార్డు సృష్టించారు. వీరు తమ బ్యాటింగ్ పవర్తో రికార్డులను బ్రేక్ చేస్తూ టాప్ 5 రన్ స్కోరర్లుగా నిలిచారు. ఆ పంచపాండవులు ఎవరు? వారి ప్రదర్శనలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం. విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్. వివిధ రాష్ట్రాల జట్లు పోటీపడి ట్రోఫీ కోసం పోరాడతాయి. ఈ టోర్నమెంట్ లో మంచి ప్రదర్శన చేస్తే ఆటగాళ్లు టీమిండియాలోకి ఎంపికవుతారు. ప్రస్తుత సీజన్ లో యువ ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ లో వీరు చేస్తున్న పరుగులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాన్ని దాటేసి టాప్ స్థానాలు ఆక్రమించడం వీరి ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు. వీరిలో మొదటి స్థానంలో ఉన్నది కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్. ఈ 25 ఏళ్ల యువకుడు ప్రస్తుతం బీస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ సెంచరీలు బాదాడు. మొత్తం 271 పరుగులు చేసి టేబుల్ టాపర్ గా నిలిచాడు. అతని సగటు 135.50, స్ట్రైక్ రేట్ 106, 22 ఫోర్లు, 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశాడు. పడిక్కల్ గతంలో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అక్కడ అతను మంచి ప్రదర్శన చేసి దేశవాళీలోకి తిరిగి వచ్చాడు. ఈ టోర్నమెంట్ లో అతని బ్యాటింగ్ చూస్తుంటే త్వరలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పడిక్కల్ బ్యాటింగ్ స్టైల్ క్లాసిక్ గా ఉంటుంది. అతను బాల్ ను బాగా చూసి టైమింగ్ తో షాట్లు ఆడతాడు. ముఖ్యంగా సిక్సర్లు బాదడంలో అతను మాస్టర్ అని చెప్పవచ్చు. కర్ణాటక జట్టు విజయాల్లో అతని పాత్ర కీలకం. ఈ సీజన్ లో అతను ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి మరి. రెండో స్థానంలో విదర్భ బ్యాటర్ ధ్రువ్ షోరే ఉన్నాడు. ఈ 32 ఏళ్ల ఆటగాడు రన్ మిషన్ లా మారిపోయాడు. 2 ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు బాది 245 పరుగులు చేశాడు. అతని సగటు 245. ఎందుకంటే ఒక ఇన్నింగ్స్ లో నాట్అవుట్ గా నిలిచాడు. 27 ఫోర్లు, 6 సిక్సర్లతో విదర్భ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. షోరే గతంలో రంజీ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేశాడు. అతను మిడిల్ ఆర్డర్ లో ఆడి జట్టును బలపరుస్తాడు. ఈ టోర్నమెంట్ లో అతని నిలకడైన బ్యాటింగ్ విదర్భకు పెద్ద ప్లస్. షోరే బ్యాటింగ్ లో డిఫెన్స్, అటాక్ 2 మిళితమవుతాయి. అతను లూజ్ బాల్స్ ను పనిష్ చేస్తూ జట్టు స్కోర్ ను పెంచుతాడు. కోహ్లీ కంటే ముందుండటం అతని కెరీర్ కు మంచి బూస్ట్ అని చెప్పవచ్చు. భవిష్యత్తులో అతను టెస్ట్ టీంలోకి రావచ్చు. మూడో స్థానంలో సౌరాష్ట్రకు చెందిన సమర్ గర్జర్ ఉన్నాడు. ఈ యువ బ్యాటర్ 2 మ్యాచ్ల్లో 215 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో అతని బెస్ట్ స్కోర్ 132 నాట్అవుట్ గా ఉంది. గర్జర్ నిలకడగా ఆడుతూ సౌరాష్ట్ర విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతని బ్యాటింగ్ స్టైల్ అగ్రెసివ్ గా ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో అతను స్కోర్ ను వేగంగా పెంచుతాడు. సౌరాష్ట్ర జట్టు గతంలో రంజీ ట్రోఫీ గెలిచింది. గర్జర్ స్పిన్నర్లను సులువుగా ఎదుర్కొంటాడు. నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ జుయల్ ఉన్నారు. ఈ 23 ఏళ్ల యువకుడు 2 మ్యాచ్ల్లో 214 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 16 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. జుయల్ వికెట్ కీపింగ్ లో కూడా మంచి స్కిల్స్ కలిగి ఉన్నాడు. అతను మిడిల్ ఆర్డర్ లో ఆడి ఫినిషర్ గా మారుతాడు. యూపీ జట్టు ఈ టోర్నమెంట్ లో మంచి ఫామ్ లో ఉంది. అందులో జుయల్ పాత్ర పెద్దది. అతని బ్యాటింగ్ పవర్ చూస్తుంటే టీమిండియా వికెట్ కీపర్ ఆప్షన్ గా అతను ఎమర్జ్ అవుతాడేమో. సిక్సర్లు బాదడంలో అతను స్పెషలిస్ట్. బౌండరీల వర్షం కురిపిస్తాడు. ఐదో స్థానంలో ఒడిశా బ్యాటర్ స్వస్తిక్ పిపి సమల్ ఉన్నాడు. ఈ యువకుడు తొలి మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. రెండో మ్యాచ్ లో డకౌట్ అయినప్పటికీ మొత్తం 212 పరుగులతో టాప్ 5 లో నిలిచాడు. సమల్ బ్యాటింగ్ అగ్రెసివ్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఒడిశా జట్టు ఈ టోర్నమెంట్ లో అతని పరుగులతో బలపడింది. అతని డబుల్ సెంచరీ చూస్తుంటే భవిష్యత్తు స్టార్ గా కనిపిస్తున్నాడు. ఈ 5 యువకులు కోహ్లీ 208 పరుగుల మార్కును దాటేసి టోర్నమెంట్ ను రసవత్తరంగా మార్చారు. కోహ్లీ లాంటి దిగ్గజం ఫామ్ లోకి వచ్చినా ఈ కుర్రాళ్ళు అతని సవాల్ చేయడం భారత క్రికెట్ కు మంచి సంకేతంగా చెప్పవచ్చు. ఈ టోర్నమెంట్ ముగిసేలోపు వీరు ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి మరి.